హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ హంగామా. ఈ రోజు వీడియోలో చిక్కడి గ్రేవీతో టేస్టీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి. సింపుల్ మారినేషన్ ప్రాసెస్ తో చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. డెఫినెట్ గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 1/2 kg చికెన్ తీసుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కి కారం అనేది ఎక్కువే వేసుకోవాలి. మీ స్పైస్ లెవెల్స్ కి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక 1 టీ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా పుదీనా, కొంచెం ఆయిల్ వేసి అన్ని కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ముక్కకి మసాలాస్ అన్ని కలిసేటట్టు ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ ముక్క టెండర్ గా ఎక్కువ ఉడికించాల్సిన పని లేకుండా చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసేటప్పుడే మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి కుకింగ్ చేసేటప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా కుకింగ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి అందులోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 నుంచి 5 లవంగాలు, ఒక 2 బగారాకులు వేయించుకోవాలి. ఈ దినుసులన్నీ వేగాక 5-6 పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగినవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ వండేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోండి. ముక్క సరిగ్గా ఉడుకుతుంది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ లో ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది. చికెన్ నీసు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు, పుదీనా ఆకులు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా ఆకులు ఇవన్నీ మనం మ్యారినేట్ చేసినప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అన్ని కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ని గిన్నెలోకి వేసి కాసేపు కలిపి మూత పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చికెన్ ని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని కుక్ చేసుకున్నాక చికెన్ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇలా చికెన్ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం వాటర్ వేయకుండానే చికెన్ ని కుక్ చేయాలి. సో మనం ఎప్పుడు కర్రీని కలుపుతూనే ఉండాలి, అందువల్ల కర్రీ అడగంటకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం చికెన్ లోనే వాటర్ వేయకుండా ఒక గిన్నెలో నీళ్లు వేసి ఎసరు పెట్టి మూతలాగా ఉడుకుతున్న చికెన్ పైన పెట్టాలి. మనం చికెన్ గిన్నె పైన ఎసరుకి నీళ్లు పెట్టాం కాబట్టి చికెన్ లో నీళ్లు ఊరి ముక్క సరిగ్గా ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ పాటు ఎసరుకి చికెన్ ని ఉడికించి మూత తీసి చూస్తే ఇలా చికెన్ లో నీళ్లూరి ఉంటాయి. ఇప్పుడు ఆ ఎసరుకు వాడిన నీళ్లనే మళ్ళీ చికెన్ కర్రీలో వేసి ఇంకాసేపు ఉడికించుకోవాలి. మధ్యలో చికెన్ కర్రీని ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఉన్న పులుసు అంతా థిక్ గ్రేవీ అయ్యేంత వరకు చికెన్ ని ఉడికించుకోవాలి. మీరు గ్రేవీ ఎలా కావాలంటే దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ కి 1/2 కప్ వరకు వాటర్ వేసుకున్నాను. కాసేపు ఉడికించుకున్నాక లాస్ట్ కి గరం మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. ఉడికిస్తూ ఉంటే థిక్ గ్రేవీ అవుతున్నప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. లాస్ట్ కి పుదీనా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ మ్యారినేషన్ ప్రాసెస్ తో అమేజింగ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చిందా? అలా అయితే ఛానల్లో చాలా ఫుడ్ రెసిపీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటాం, అలా బాయ్.